హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డ్రీమ్ కార్స్. నా పేరు ప్రణయ్. ఈరోజు మేము ముందుకి టాటా నానో తీసుకొచ్చినాం. ఎందుకు ఈ కార్ తీసుకొచ్చినాం అంటే, ఒక బ్రదర్ అయితే కమెంట్ చేసిండు, కింద ఒక వీడియో పెడితే ఆ వీడియోకి కింద కమెంట్ చేసిండు, బ్రదర్ ఇట్లా టాటా నానో ఉంటే వెహికల్ చూడమని చెప్పేసి అన్నాడు. అందుకే చాలా తిరిగినాం. ఒక వారం రోజులు చూసుకొని మరి ఈ వెహికల్ కోసం ఒక వారం రోజులు సెర్చ్ చేసినాం. లాస్ట్ కి వెహికల్ అయితే మనకు దొరికింది, టాటా నానో 2013 మోడల్. సో ఫ్రెండ్స్, రీచ్ అయితే చాలా వచ్చింది, కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా షేర్ చేసుకోండి. టైర్స్ కూడా మనకు 50 to 60% ఉన్నాయి. ఇంజన్ కండిషన్ ఓకే, మనకు ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ పైన. ఒక ఫ్రంట్ గ్లాస్ ఏదైతే మెయిన్ గ్లాస్ ఉందో అదొకటి రీప్లేస్ ఉంది. నా లైఫ్ లో నేను సెకండ్ టైం టాటా నానో కార్ నడిపిన. ఒకసారి మనం లోపల చూసుకుందాం. ముంగట ఇంజన్ ఉంటుంది అనుకుంటారు కావచ్చు, కానీ ఇంజన్ అట్లా అంటే ఏమి ఉండదు. ముంగట కొంచెం బూట్ స్పేస్ ఉంటుంది, అలాగే ఒక మన స్టెప్నీ వస్తుంది. చూద్దాం రండి. సో ఇది ఫ్రెండ్స్ ముంగట కండిషన్. ఇక్కడ ఒక స్టెప్నీ అవైలబుల్ ఉంది, అలాగే ఎయిర్ ఫిల్టర్. బండికి చూసుకున్నట్లయితే ఎటువంటి డ్యామేజ్ లేదు ఫ్రెండ్స్. ఇది వెహికల్ కండిషన్ చాలా నీట్గా ఉంది, వైట్ కలర్, సింగిల్ ఓనర్ వెహికల్. టైర్స్ కూడా చూసుకోవచ్చు, మనకు 70 to 80% ఉన్నాయి టైర్స్. ఎక్కడ డ్యామేజ్ లేవు, ఎక్కడ చిన్న స్క్రాచెస్ లేవు, చిన్న డెంటింగ్ అండ్ పెయింటింగ్ వర్క్స్ కూడా ఎక్కడ ఏం లేవు. సో ఫ్రెండ్స్, ఇది టాటా నానో అయినప్పటికీ పికప్ అయితే చాలా, అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలే పికప్ ఇట్లా ఉంటుందని చెప్పేసి. సెకండ్ టైం నడిపిన వెహికల్ ఇది. సో ఒకసారి మనం లోపల ఇంటీరియర్ చూసుకుందాం. దీనికి మెయిన్ హైలైట్ వచ్చేసి పవర్ విండోస్ అవైలబుల్ ఉన్నాయి ఫ్రంట్ రెండు. మనకు ఇక్కడ ఏమి ఉండదు, మీటర్ వచ్చేసి మిడిల్లో ఉంటుంది. సో రీడింగ్ చూసుకున్నాం, 73,334 కిలోమీటర్స్ ఉంది. జెన్యూన్ రీడింగ్ ఇది. సింగిల్ ఓనర్ వెహికల్. మనకి ఇందులో ఏసీ అవైలబుల్ ఉంది, అలాగే డెక్ కూడా అవైలబుల్ ఉంది. మనకు జస్ట్ 4 గేర్లు వస్తాయి అంతే. ఇందులో అన్ని వెహికల్స్కి వచ్చినట్టు 5, 6 రావు, జస్ట్ 4 గేర్స్ వస్తుంది అంతే. పెట్రోల్ వెహికల్ ఇది. మనకు పవర్ విండోస్ కూడా వర్క్ అవుతున్నాయి, చెక్ చేసినాం. ఇది పవర్ విండోస్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఒక చిన్న ఫ్యామిలీకి చాలా బెటర్. ఇది మనకు మైలేజ్ కూడా ఆన్ రోడ్లో వచ్చేసి 25 to 30 అవరేజ్ వస్తుంది మనకి. ఇది మెయిన్గా ఈ వెహికల్కి వచ్చేసి ఇంటీరియర్ చాలా నీట్గా ఉంది, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు, ఒరిజినల్ రీడింగ్ ఉంది, చూసుకోవచ్చు. మనకు డిక్కీలో కూడా చిన్న స్పేస్ అవైలబుల్ ఉంటుంది, అలాగే జాగ్ రాడ్ అవైలబుల్ ఉంది, వీల్ పాన్ అవైలబుల్ ఉంది. ఈ వెహికల్కి వచ్చేసి మనకు ఫుల్ మ్యాటింగ్ ఉందండి. వెనక 2 మాన్యువల్ ఉంటాయి, ఫ్రంట్ 2 వచ్చేసి పవర్ విండోస్ ఉంటాయి. సో చూసుకోరు కదా ఫ్రెండ్స్, వెహికల్ అయితే స్టార్ట్ చేసినాం. ఒకసారి ఏసీ టెస్ట్ అయితే చేద్దాం. ఏసీ కూడా వర్క్ అవుతుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. కింద కాళ్ళకు కూడా ఏసీ వస్తుంది. వెనక సౌండ్ కూడా వినొచ్చు మీరు, ఒరిజినల్ సౌండ్ ఇది. మనకు ఇంజన్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఉంటుంది కాబట్టి వాయిస్ కొంచెం మనకు లోపలికి వస్తుంది అంతే. బయట కంటే ఎక్కువ కొంచెం లోపలికి వచ్చినట్టు అనిపిస్తుంది వాయిస్. మనకి నాన్ పవర్తో వస్తుంది, ఒకటి మైనస్. మిగతా అంత ఓకే. వెహికల్కి ఎటువంటి ప్రాబ్లం లేదు, రన్నింగ్లో అయినా బ్రేక్స్ విషయంలో అయినా కానీ. సో ఫ్రెండ్స్, చూసారు కదా టాటా నానో వెహికల్ ఇది. ఒక బ్రదర్ వచ్చేసి మనకు కింద కమెంట్ చేసిండు, ఈ వెహికల్ కావాలి కంపల్సరీ తీసుకుంటా అని చెప్పేసి. అందు గురించే చాలా వెహికల్స్ చూసినాం, చాలా తిరిగినాం. ఇవి కూడా బాగాలేవు, బాగున్న వెహికలే మేము ముంగటికి తీసుకొచ్చినాం. బాగాలేకపోతే బాగాలేదు అని చెప్తాం అంతేగాని. ఒకసారి మీరు అవసరం అనుకుంటే వచ్చి చెక్ చేసుకోండి. కస్టమర్ నెంబర్ ఇస్తాను, మా నెంబర్ ఇస్తాం. ఒకసారి మీకు నచ్చిన వెహికల్ తీసుకోండి. అలాగే మీకు ఏదైనా వెహికల్ రిక్వైర్మెంట్ ఉన్నాయని మాకు కాల్ చేయొచ్చు. అలాగే మీ దగ్గర ఏదైనా వెహికల్ సేల్కున్నా అని డైరెక్ట్ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మేము వెహికల్స్ తీసుకెళ్ళి చూసుకొని మరి మీకు వీడియో రూపంలో మేము ముంగటికి తీసుకొస్తాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.